హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్ కష్టాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మధ్యతరగతి కుటుంబం వాళ్ళ జీవితం ఓ గణిత ప్రయోగంలా ఉంటుంది. నెల ప్రారంభంలో జీతం అందిన వేళ ఆనందంతో మొహంలో వెలుగు వచ్చి చేరుతుంది. కానీ అదే జీతాన్ని వాళ్ళు తమ కుటుంబం కోసం 4 వారాల పాటు సరిపెట్టాలంటే అది అసలు ఊహించినంత సులువు కాదు. ప్రతి రూపాయి వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు ఆలోచన చేయాల్సిందే. వాళ్ళు పెట్టే ప్రతి ఖర్చు వెనుక ఒక లెక్క ఉండాలి. ఇది ఓ నిరంతర పోరాటం. వాళ్ళ కుటుంబ అవసరాలు, కుటుంబ సభ్యుల ఆశలు మరియు వాళ్ళ జీవితంలోని వాస్తవాల మధ్య జరుగుతున్న ఓ తాలూకు యుద్ధం. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో నెలవారీ ఖర్చులు ఈ విధంగా ఉంటాయి. ఇంటి అద్దె ఆదాయం లోపలే ఉండాలంటే ఈ రోజుల్లో చాలా కష్టంతో కూడుకున్నది. ఇది మధ్యతరగతి వాళ్ళకి ప్రధాన భారంగా నిలుస్తుంది. విద్యుత్, నీటి బిల్లులు, ఇంటర్నెట్, సెల్ ఫోన్ రీఛార్జులు, గ్యాస్ లేదా వంట చెరుకు ఇవి సాధారణ అవసరాలు. కన్నబిడ్డల స్కూల్ ఫీజులు, బుక్స్, యూనిఫామ్, పెన్స్, స్కూల్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్ మొదలైన పెరుగుతున్న విద్యా ఖర్చులు ఆ కుటుంబానికి ఉన్న అతిపెద్ద భారం. ఇక వంట కోసం కూరగాయలు, ఆహార దినుసులు ప్రతి వారం వాటి ధరలు మారతాయి. వాటి ధరలు మారే కొద్దీ మన బడ్జెట్ కూడా అందుకు అనుగుణంగా మారాల్సి వస్తుంది. ఇక ఇంట్లో నుండి బయటకి ఎక్కడికి వెళ్ళాలి అన్నా సరే ప్రయాణ ఖర్చులు, పబ్లిక్ ట్రాన్స్పోర్టు అయినా, పెట్రోల్ ఖర్చు అయినా ఇవి తగ్గడం కన్నా పెరగడమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ అయ్యాక ఇక జీవితంలో వాళ్ళకంటూ ఎటువంటి సరదాలకు, ఎంజాయ్మెంట్కి అసలు అవకాశం ఉండదు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ చిన్నపిల్లల కోసమైనా అప్పుడప్పుడు చిన్న చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలని వాళ్ళు తలిస్తే అప్పటికప్పుడు మిగిలిన లెక్కలన్నీ వాళ్ళు మార్చాల్సిందే. ఒకవేళ ఇంట్లో ఎవరికి ఏ చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా లేదా ఏవైనా అకస్మాత్ ఖర్చులు వచ్చినా సరే ఆ నెల మొత్తం బ్యాలెన్స్ చెడిపోతుంది. వాళ్ళు వేసుకున్న బడ్జెట్ తారుమారు అయిపోతుంది. అయినా కూడా మధ్యతరగతి కుటుంబం ఆశలను మాత్రం వదలదు. పిల్లల భవిష్యత్తు కోసం వచ్చే కొద్ది ఆదాయంలోనే కొంచెం పొదుపు, పెద్దవాళ్ళు అల్పాహారం తినడం మానేసి కేవలం పిల్లలకి మాత్రమే తినిపించడం, ఇంటిని పోషించే వాళ్ళు, ఇంటి పెద్దలు తమకంటూ ఎలాంటి ఆశలు, కోరికలు పెట్టుకోకుండా చాలా సాదాసీదాగా జీవిస్తూ కుటుంబానికి, కుటుంబ సభ్యులకి ఎలాగైనా సంతోషాన్ని అందించాలనే ఆత్మ సంతృప్తితో జీవించడం ఇదే వారి నిజమైన సంపద. అదే వారికి ఆత్మసంతృప్తి. తమ కుటుంబ సంతోషం కోసం చేసే త్యాగాలు కూడా వాళ్ళకి ఆనందాన్నే కలిగిస్తాయి. తాము కొవ్వొత్తిగా కరిగిపోతూనే తమ పిల్లలకి వెలుగుని అందచేయడానికి అనునిత్యం శ్రమిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నా, ఇంటో ఖర్చులు ఎంత అధికం అవుతున్నా సరే వాళ్ళ బాధలు, కష్టాలు, ఖర్చులు అన్నీ వాళ్ళల్లో వాళ్ళే మౌనంగా భరిస్తారే తప్ప వాళ్ళు పడే కష్టాలు, భరించలేని ఖర్చుల గురించి తమ పిల్లలకి అసలు తెలియచేయాలి అనుకోరు. తాము పడుతున్న బాధలు, కార్చే కన్నీళ్ళు చాలు. ఆ బాధల గురించి తెలిసి తమ పిల్లలు వాళ్ళ మనసుని కష్టపెట్టుకోవడం ఎందుకు అని తమ కన్నీళ్లు పిల్లలకి కనపడనివ్వకుండా వాళ్ళ గుండెల్లోనే దాచేస్తారు. కానీ అన్ని కుటుంబాల్లో ఇలా ఆలోచించడం మంచిది కాదు అన్నది నా అభిప్రాయం. ఒక్కోసారి పిల్లలకి తమ కుటుంబ పరిస్థితుల మీద ఏమాత్రం అవగాహన లేకపోవడం వలన మితిమీరిన ఖర్చులు పెడుతూ ఉంటారు వాళ్ళ స్తోమతను మరిచి. అలాంటి పిల్లలకి మనం ఖచ్చితంగా మన ఆర్థిక, కుటుంబ పరిస్థితుల గురించి, మనకి వచ్చే ఆదాయం గురించి, నెలవారీ ఖర్చుల గురించి అన్నీ అర్థమయ్యేలా వివరించాలి. మనం చేసే కష్టం, కుటుంబం కోసం చేస్తున్న త్యాగాలు, పెడుతున్న వృధా ఖర్చుల గురించి పిల్లలకి కూడా తెలిసేలా చేస్తుంటేనే కదా వాళ్ళు కూడా చిన్నతనం నుండే ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది అవసరం, ఏది అనవసరం, మనం పెట్టే ఖర్చు సరైనదేనా లేదంటే అనవసరపు ఖర్చా అని వాళ్ళకు కూడా అవగాహన వచ్చేది. డబ్బు చాలా విలువైనది. అలాంటి డబ్బు ఉంటేనే మనుషులకి కూడా విలువ అన్నది మన పిల్లలకి మనమే చెప్పడం ఉత్తమం.
అప్పుడే వాళ్ళు కూడా చిన్న వయసు నుండే తెలివిగా పొదుపుగా బతకడం అలవాటు చేసుకుంటారు. అలా కాదని వాళ్ళకి ఏమీ తెలియకుండా అతిగారాబం చేస్తూ వాళ్ళు అడిగినవి అన్నీ తెచ్చిస్తూ మీ స్తోమతకు మించి ఖర్చులు చేస్తూ పోతుంటే మన పిల్లల భవిష్యత్తుని మనమే పాడు చేసిన వాళ్ళం అవుతాము అన్నది నా ఉద్దేశం. పిల్లలకి మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనదే కాబట్టి ఎప్పుడూ పిల్లలకి మన ఆనందాల గురించే కాదు, మనం పడుతున్న కష్టాల గురించి, మనం పెడుతున్న ఖర్చుల గురించి కూడా వివరించాలి. అప్పుడే పిల్లల ఆలోచన విధానం మారుతుంది, వృధా ఖర్చులు తగ్గిపోతాయి. చిన్న వయసు నుండే అన్నిటినీ మేనేజ్ చేసే పరిపక్వత కలుగుతుంది. ప్రతి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే సామర్థ్యం పెరుగుతుంది. డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత పొదుపు చేయాలి లాంటి విషయాలు అర్థమయ్యి వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. మధ్యతరగతి జీవితంలో డబ్బు తక్కువగా ఉండొచ్చు, కానీ వాళ్ళకి విలువలు మాత్రం అపారంగా ఉంటాయి. బడ్జెట్ అనే పదం వారి జీవితంలో ఓ మార్గదర్శి. వాళ్ళు చేసే ప్రతి ఖర్చు వెనక వాళ్ళకి కుటుంబం మీద ఉండే ప్రేమ, వారి బాధ్యత, భవిష్యత్ కోసం ఒక నిబద్ధత ఉంటుంది. ఇదే మధ్యతరగతి జీవితానికి ఉన్న గొప్పతనం. చిన్న కుటుంబం, పెద్ద కలలు, చిన్న జీతం, గొప్ప మనసులు. ఇదే మన మధ్యతరగతి జీవితం. మధ్యతరగతి జీవితం జీవించడం ఎంత కష్టంగా ఉంటుందో, కుటుంబ సభ్యుల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం మధ్యతరగతి జీవితం స్వర్గంలా, ఒక అద్భుతంలా అనిపిస్తుంది. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.